ఇక్కడ మనకు కనిపిస్తుంది కెటిల్ బెల్ అని చెప్పి అంటారండి. ఇది 12 కేజెస్ వెయిట్ ఉంది. సో ఎవరి వెయిట్కి తగ్గట్టుగా వాళ్ళు, అంటే ఎవరి కెపాసిటీని తగ్గట్టుగా వాళ్ళు కెటిల్ బెల్ వెయిట్ చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కెటిల్ బెల్ స్వింగ్ ఛాలెంజ్ అనమాట. సో నాకు కూడా ఇది కొత్త. సో దాని ద్వారా ఏంటంటే కెటిల్ బెల్ ద్వారా ఏమి బెనిఫిట్ వస్తుంది అంటే మనం బాగా అలసిపోతాము. ఆ తర్వాత మన గ్లూట్స్, దీన్ని గ్లూట్ అని చెప్పి అంటారు. సో ఈ గ్లూట్ ఒకటి, హ్యామ్ స్ట్రింగ్, ఈ రెండింటి మీద కూడా ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఇవి స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే కెటిల్ బెల్ స్వింగ్స్ చేయొచ్చు. సో ఈ కెటిల్ బెల్ స్వింగ్స్ ఎలా చేయాలి అంటే ఇవి థ్రెడ్స్ లాగా అనుకోవాలి. అంటే ఓన్లీ ఎక్కడైతే మనం పట్టుకుంటామో అక్కడ మాత్రమే టైట్గా పట్టుకోవాలి. బట్ ఈ మజిల్స్ అన్నీ కూడా మొత్తం రిలాక్స్ అవ్వాలన్నమాట. జస్ట్ పట్టుకోవడం మాత్రం ఈ కింద పడిపోకుండా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కార్ డోర్ని పుష్ చేసేటప్పుడు, ఇప్పుడు డోర్ని పుష్ చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఆల్రెడీ మన దగ్గర వెయిట్, చేతుల్లో వెయిట్ కనుక ఉంటే మనం ఎలా పుష్ చేస్తాము, ఇలా పుష్ చేస్తాము. సో ఇలా పుష్ చేస్తాము, ఇలా పుష్ చేయాలి. సో ఆ హింజ్ అనేది రావాలి చేసేటప్పుడు. ఇంకోటి వచ్చేసి మనం ఎంత పైకి లేపుతున్నామో అనేది ఇంపార్టెంట్ కాదు. ఇది ఒకసారి ఫస్ట్ నేను పొజిషన్ చేసి చూపిస్తాను, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇది యాక్చువల్గా కెటిల్ బెల్ స్వింగ్ యాక్షన్ అన్నమాట. చేసేటప్పుడు ఈ కెటిల్ బెల్ ఈ సీట్ మధ్యలో ఇలా తగులుతుంది. సో తగిలి మనం పుష్ చేసేటప్పుడు ఇలాగా ఈ హిప్తో ముందుకు తొయ్యాలన్నమాట. ప్లస్ ఇంకోటి, ఇది హింజ్ ఇలా అవ్వాలి, మోకాళ్ళు ముందుకు రాకూడదు. నాకు అలసట వస్తుంది, చూసారు ఎలా వస్తుందో. సో అలా అలసట వస్తుంది. మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తాను. హింజ్, ఈ మోకాలు ముందుకు రాదు, జస్ట్ హింజ్ ఇలా తోసినట్టు. ఇది ఇక్కడ కిందకి ఇలా వెళ్తుంది, అలా తగులుతుంది యాక్చువల్గా. ఆ తర్వాత ఈ హిప్తో ముందుకు తోస్తాము. ఇక్కడెక్కడ కూడా మనం మజిల్ టైటన్ చేయం కాబట్టి ఈ తోసే దాంతో స్పీడ్ ఎంతవరకు వెళ్తే అంతవరకే. కొంచెం ఇన్వాల్వ్ అవుతాయి, బట్ ఇగ్నోర్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోవాలి. సో 5 minutes చేస్తేనే ఈ గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ బాగా పెయిన్ వస్తాయి. పెయిన్ అంటే బర్న్ వస్తుంది అన్నమాట. సో ఆ బర్న్ చాలా ఇంపార్టెంట్. మోకాళ్ళ పెయిన్ రాకూడదు చేసేటప్పుడు. సో మీరు చేయండి, నా కెపాసిటీ అయిపోయింది అంతే.